హలో అందరికి ఎంతమందికి ఈ రోజు సంజన బిహేవియర్ తనూజ అండ్ పవన్ కళ్యాణ్ విషయంలో చాలా రాంగ్ చాలా వరస్ట్ బిహేవియర్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇమాన్యుల్ అండ్ తనూజ విషయంలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ ద వీడియో. ఇంకా విషయానికి వస్తే సంజన గారిని పవన్ కళ్యాణ్ అయితే నామినేట్ చేశాడు. ఓకే, తనకంటే ఎక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళని కూడా నామినేట్ చేయకుండా సంజన గారు నామినేట్ చేశాడు. నామినేట్ చేసినందుకు సంజన గారు కూడా ఆ నామినేషన్ పాయింట్ లో చాలా వర్డ్స్ అయితే లూజ్ చేశారు. ఏంటి అంటే పవన్ కళ్యాణ్ తనూజ వెంట ఒక సెలబ్రిటీ అని తిరుగుతున్నాడు అనే రాంగ్ అనేది ఎంత పెద్ద రాంగ్ స్టేట్మెంట్ అంటే తిని కూడా సెలబ్రిటీ ఇప్పుడు 6 వీక్స్ అయింది బిగ్ బాస్ కి వచ్చి సెలబ్రిటీ చుట్టూ తిరగడం ఏంటి? మరి నువ్వు ఫస్ట్ వీక్ నుండి చేస్తుంది ఏంటి? నువ్వు ఇమాన్యుల్ మంచి కంటెంట్ ఇస్తాడు, ఇమాన్యుల్ స్కిట్స్ చేస్తుంటాడు, సో తనతో ఉండిపోతే ప్రతి స్క్రీన్ ప్లేస్ నాకు పెరుగుద్ది, నేను ఆడియన్స్ కి ఎక్కువ రీచ్ అవుతాననే పాయింట్స్ నువ్వు ఇమాన్యుల్ చుట్టూ తిరిగి ఇమాన్యుల్తో చేరిపోయి కొడుకు అనేసి కలిపేసుకున్నావు. మరి తనూజ చుట్టూ పవన్ కళ్యాణ్ తిరిగితే నీకు తప్పు వచ్చిందా? అయినా పవన్ కళ్యాణ్ తనూజ చుట్టూ ఎక్కడ తిరిగాడు? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ తనూజ వల్ల బ్యాడ్ అయ్యా కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి తప్ప తనూజ వల్ల పవన్ కళ్యాణ్ ప్లస్ అయ్యింది నాకు ఎక్కువ కనిపించలేదు. ఈవెన్ తనూజ కూడా పవన్ కళ్యాణ్ విషయంలో చాలా స్టాండ్ అయితే తీసుకుంది. తను నెగిటివ్ చేయాలంటే చాలా పాయింట్స్ లో నెగిటివ్ చేయొచ్చు, ఉమెన్ కార్డ్ తీసేసి పవన్ కళ్యాణ్ చాలా బ్యాడ్ చేయొచ్చు. కానీ రమ్య విషయంలో కానీ మాధురి విషయంలో కానీ ఈవెన్ బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లో చెప్పినప్పుడు కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ కి నాకు ఒక ఒపీనియన్ అనేది ఉంది, మా ఇద్దరికి నమ్మకం అయితే ఉంది, ఎవరు ఎన్ని పుల్లలు పెట్టినా మేమైతే థర్డ్ పర్సన్ ఛాన్స్ ఇవ్వమని స్టాండ్ తీసుకుంది తప్ప ఉమెన్ కార్డ్ యూజ్ చేసి పవన్ కళ్యాణ్ ఎక్కడ బ్యాడ్ చేయలేదు. అలాంటి పర్సన్ పవన్ కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేయాలి? నాకైతే ఇక్కడ సంజన గారు చాలా వరస్ట్ గా వాళ్ళు ట్రిగ్గర్ చేయాలి, వాళ్ళకి ఏ మాటలు అంటే కోపం వస్తాయి అలాంటి మాటలు అనాలనే అన్నారు. ఎందుకంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ నువ్వు తనూజ వెంట ఎందుకు తిరుగుతున్నావు, తనూజ నిన్ను పట్టించుకోకుండా వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత నిఖిల్ చుట్టూ తిరుగుతుంది అంది. నిఖిల్ చుట్టూ తిరిగితే పవన్ కళ్యాణ్కి ఎందుకు ప్రాబ్లం? పవన్ కళ్యాణే 2 రోజుల నుండి మాట్లాడుకుని దూరం పెట్టాడు తనుజని. ఆ విషయం ఆమె బిట్టర్ లడ్డు ఇచ్చి సండే ఎపిసోడ్ లో కూడా చెప్పింది. ఇప్పుడు తనని ఇంప్రెస్ చేయడానికి నేను నామినేట్ చేయడం ఏంటి? పాయింట్లెస్ ఆర్గ్యుమెంట్స్. అలాగే నేను ఎవరు పట్టించుకోవట్లేదు, ఈవెన్ వైల్డ్ కార్డ్స్ కూడా నీకు పట్టించుకోవట్లేదు, నువ్వు సెలబ్రిటీ కాదు, నువ్వు కామనర్వి అనే విధంగా చాలా చిన్న చూపు చేసి మాట్లాడింది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన తీరు నాకు భలే అనిపించింది. అప్పటి వరకు మేడం 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 అని చాలా మందికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి ఈవెన్ మాధురి గారు కానీ సంజన గారు కానీ ఫస్ట్ టైం ఆ మేడం అనే పదం తీసేసి మన తోటి వాళ్ళతో ఎలా ఆర్గ్యుమెంట్ చేస్తామో అలా గట్టిగా ఇచ్చి పడేశాడు. మీరు తక్కువ మాట్లాడకండి, నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడకండి, మీరు ఇలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది, మీరు 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 ఒక ఊరోలనే మీరిద్దరు కలిసి సపోర్ట్ గా ఉన్నారు అని నిఖిల్ అయితే అంటాడు. అంటే వాళ్ళిద్దరు ఒకే లాంగ్వేజ్ నుంచి వచ్చారు, మీరు సపోర్ట్ గా అందుకే ఉన్నారా అని గట్టిగా ఇచ్చి పడేశాడు. నాకు భలే అనిపించింది పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఈ రోజు. అలాగే తనూజ అండ్ ఇమాన్యుల్ విషయానికి వస్తే నాకు ఇద్దరిది తప్పు ఉందండి. తనూజ విషయం కానీ ఇమాన్యుల్ ఎక్కడ తప్పు చేశాడంటే తనకు పాయింట్స్ ఉన్నప్పుడు తనతో తన గొడవ పడాలి, లేకపోతే తను నామినేట్ చేయాలనుకున్నప్పుడు ఇంకొకరికి ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ నువ్వు నా సీట్ నుంచి నామినేట్ చేసి నీ పాయింట్ చెప్పు, అది ఒకటవనే రెండవనే. నువ్వు ఇవ్వకుండా ఎవరో ఇద్దరి మధ్యన చుచ్చు పెట్టాలి, వాళ్ళిద్దరి మధ్యన గట్టిగా గొడవలు రావాలనే పాయింట్ తో పవన్ కళ్యాణ్ ఇచ్చి తనుజని చేయమన్నావు. కొంచెం చేయకుండా సంజనాన్ని చేశాడు. సంజనాన్ని చేయడం తప్పే పవన్ కళ్యాణ్, కానీ అది నువ్వు బయటకు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళిద్దరి మీద గొడవలు పెట్టాలని చూస్తే తనుజకి ఎలా ఉంటదంటే ఇదేంటిది ఇమాన్యుల్ నాతో ఇన్ని రోజులు క్లోజ్ గా ఉండి నన్ను నామినేట్ చేయలేదని పవన్ కళ్యాణ్ తో గొడవ పడుతున్నాడు అనే పాయింట్ లో తనుజ ఆలోచిస్తుంది. ఆ ఆలోచించి తనుజ హట్ అయ్యి ఇమాన్యుల్ ఏం చెప్తుందంటే నువ్వు సేఫ్ గేమర్, నువ్వు నాకు నామినేట్ చేయమని చెప్తున్నావు అనే బాధపడుతుంది. బాధపడినప్పుడు ఇమాన్యుల్ కూడా నిన్ను నామినేట్ చేయాలనుకున్నాను కానీ పవన్ కళ్యాణ్ చేస్తాడు అందుకే ఇవ్వలేదు అన్నాడు. అక్కడ ఇమాన్యుల్ ఎక్కడ ప్లస్ అయింది, తనుజ ఎక్కడ మైనస్ అయిందంటే ఇమాన్యుల్ ఎక్కడ సపోర్ట్ చేయలేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు ఈ హౌస్ లో అని తనుజ చెప్పినప్పుడు అది చాలా రాంగ్. ప్రతి వీక్ నుండి భరణి అండ్ ఇమాన్యుల్ సపోర్ట్ చేసుకుని వస్తున్నారు. ప్రతి టాస్క్ లో బెడ్ టాస్క్ లో కానీ వాటర్ టాస్క్ లో కానీ ప్రతి టాస్క్ లో వాళ్ళిద్దరు సపోర్ట్ చేసుకుని వస్తున్నప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఈ హౌస్ లో అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇమాన్యుల్ అంత క్లోజ్ గా ఉన్న తనుజ ఇమాన్యుల్కి బాధ అనిపించదా? ఆ పాయింట్ లో తనుజ చాలా రాంగ్. కానీ నాకు ఇక్కడ ఇమాన్యుల్ గొడవ పెట్టుకోవాలనుకున్నాడు, నామినేట్ చేయాలనుకున్నప్పుడు తను ఓన్ గా చెయ్యాలి, చేయకుండా వేరే వాళ్ళని నామినేట్ చేయాలని ఛాన్స్ ఇవ్వడం రాంగ్. అక్కడ దొరికిపోయాడు, ఇద్దరిది రాంగ్ ఉంది. అక్కడ తనూజ అలా మాటలు అనకూడదు, సపోర్ట్ తీసుకొని ఇన్ని రోజులు మంచిగా ఉండి ఒక్కసారి ప్లేట్ తిప్పేసినట్టు అయితే తనూజ అనిపించింది. అలాగే ఈ విషయంలో మీరు ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, ఎవరికైతే మీరు ఓటు వేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.